ఈ తరం జనరేషన్కి పెద్దవాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు అంటే ఏం చెప్తారండి? చాలా నేర్చుకోవాలండి. ముందు క్రమశిక్షణ, టైమింగ్, ఎదుటి వాళ్ళని రిసీవ్ చేసుకోవటం. మీకు అప్రోచ్ ఈజీగా ఉండేదేమో ఆ రోజుల్లో. ఆ రోజుల్లో మేము డైరెక్ట్ అటాక్ అండి. డైరెక్ట్గా ఇంటికి వెళ్ళేవాళ్ళం హీరోలు హీరోయిన్ల దగ్గరికి. ఫోన్ నెంబర్లు ఇవేమి ఉన్న ఫోన్ నెంబర్లు ట్రంకాలు బుక్ చేసేవాళ్ళం. అది 2-3 అవర్స్ పట్టేది. బా నైట్ 9ంటికి పలానా ఇప్పుడు చంద్రమోహన్ గారితో మాట్లాడాలంటే నైట్ 8ంటికి కూర్చుంటే అక్కడ ట్రంకాలు బుక్ చేస్తే గుంటూరులో 10ంటికి వచ్చేది. అది ఆయన నిద్రపోతే ఎత్తేవాడు ఫోను. అప్పుడు మాట్లాడేవాళ్ళం ఎప్పుడు రమ్మంటారు ఏంటని. అట్లా ఉండేది అప్పుడు. ఆ తర్వాత సరే డైరెక్ట్ పరిచయాలు లేక ఇక డైరెక్ట్గా వెళ్ళేవాళ్ళం, మాట్లాడేవాళ్ళం. ఇప్పుడు ఆ సిస్టమ్ లేదండి. ఇప్పుడు యంగ్ బ్యాచ్ దగ్గర ఎవరో మీడియేటర్లు ఉంటారు, వాడిని పట్టుకోవాలి. ఎవ్రీథింగ్ ఆస్కింగ్ మనీ ఈ రోజుల్లో. సన్మానం అన్నా కూడా ఏంటి మాకేంటంటే మీ ఇంటికి వస్తే ఏంటి, మా ఇంటికి వస్తే. సో అంత ఇదాకా అందుకని నేను ఐ డోంట్ వాంట్ టు టచ్ విత్ దిస్ యంగ్ పీపుల్. ఇప్పటి వరకు మీకు ఆర్టిస్టులతో అంతా అయిపోయింది. డైరెక్టర్స్ అంటే ఓన్లీ దాసరి గారితో ఎక్కువ ర్యాప్. లేదండి, కోదండరామరెడ్డి గారు, చాలామంది, బి గోపాల్ మా గుంటూరే. అవును, అంతా డైరెక్టర్లు, పాత డైరెక్టర్లు అందరితో టచ్ ఉంది. ముత్యాల సుబ్బయ్య గారు, ముత్యాల సుబ్బయ్య గారితో సినిమా ప్లాన్ చేశాను నేను. అవునా? సినిమా ప్లాన్ చేసి అడ్వాన్స్ కూడా ఇచ్చాము. మరేదో తర్వాత ఎందుకో డ్రాప్ చేసుకున్నాం. హీరో ఎవరు అనుకున్నారు అప్పుడు? అప్పుడు ఈయనే రాజశేఖర్ గారు. రాజశేఖర్తో రాజశేఖర్ కానీ జగపతి బాబు కూడా నాకు బాగా క్లోజ్. చాలా నైస్ పర్సన్ జగపతి బాబు. ఓకే. సౌందర్యని సన్మానించాను ఇద్దరిని ఒకే రోజు. జగపతి బాబు, సౌందర్య. ఓకే. సౌందర్య చాలా మంచి అమ్మాయి, చాలా ఇది. అమ్మాయి కూడా బ్యాడ్ చాలా. సౌందర్య గారు ఇక్కడ కాదు అనుకుంటా కదా? బెంగళూరు కదా. ఓకే. ఇక్కడ అమ్మాయి ప్రశాంతి గెస్ట్ హౌస్ అని ఉండేది. అవును, బంజారా హిల్స్. అక్కడ ఉండేది అమ్మాయి. నేను కూడా వచ్చి ఫ్యామిలీతో ఎదురు రూమ్లో ఉండేవాడిని. మా పిల్లల్ని తన రూమ్కి తీసుకెళ్ళి ఆడిచ్చి. చాలా మంచి అమ్మాయి. ఓకే. అప్పుడు ఉన్న హీరోయిన్లో అమ్మాయి. మళ్ళీ శ్రీదేవి వాళ్ళ తర్వాత సౌందర్య గారి జనరేషన్ అంటే ఆమని, వీళ్ళంతా ఉన్నట్టు, మీనా వీళ్ళంతా ఒక బ్యాచ్. అప్పుడు ఇప్పుడు టచ్లో ఉన్నారండి వీళ్ళ ఇప్పుడు ఉన్న వాళ్ళు? లేదండి. మీనా కానీ సుహాస్, రాశి అప్పుడప్పుడు మాట్లాడుతుంది. రాశిని గౌరవించాను, సన్మానించాను. అమ్మాయి అప్పుడప్పుడు మాట్లాడుతుంటాను. సుమలత గారు లేకపోతే వీళ్ళంతా? సుమలత అసలు టచ్ లేదు. ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత ఒక్కసారి కలిశాను. మా యానివర్సరీకి ఒక్కసారి వచ్చింది గుంటూరు. తను స్వప్న అనే ఒక యాక్టర్ ఉండేది. ఆ తర్వాత తను బెంగళూరు వెళ్ళిపోయింది. ఇంకా టచ్ లేదు. అమరీష్ గారిని పెళ్లి చేసుకున్నట్టు. మీరు 50 సంవత్సరాలుగా చాలా మందికి సన్మానాలు చేశారు, అవార్డులు ఇచ్చారు, నడుస్తుంది. మీకు పరిస్థితి ఏంటి సార్? మీకు ఎన్ని అవార్డులు వచ్చినాయి? మీకు ఎన్ని సన్మానాలు జరిగినాయి? నాకు బాగానే గౌరవంగానే చూశారండి. ప్రభుత్వాలు కూడా నన్ను గుర్తిచ్చినాయి. గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఢిల్లీలో 2 అవార్డులు వచ్చినాయి. స్టేట్లో నంది అవార్డ్స్ 3 సార్లు తీసుకున్నాను. నాగార్జున యూనివర్సిటీ నన్ను గౌరవించి కళా సామ్రాట్ అనే టైటిల్ ఇచ్చింది. ఓకే. అలాగే చాలా సంస్థలు నన్ను గౌరవించాయి. హైదరాబాద్లో కానీ అక్కడ కానీ. ఎన్టీఆర్ పేరు మీద అవార్డ్స్ వచ్చినాయి, నాగేశ్వర గారి పేరు మీద. అలాగే చాలామంది లెజెండ్స్ పేర్ల మీద అవార్డ్స్ తీసుకున్నాను. సింగపూరు, లండను, అనేక ప్రదేశాల్లో, దుబాయ్లో ముఖ్యంగా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ పెట్టారు వాళ్ళు. హిందీ యాక్టర్స్ వచ్చారు, చాలామంది తెలుగు వాళ్ళు, కేరళ వాళ్ళు వచ్చారు. అయితే అంతమందిలో జ్యోతి ప్రజ్వల్ నా చేత చేయించారు వాళ్ళు. వెరీ సింపుల్ మ్యాన్ నేను. నా చేత చేయించారు. ఎందుకని అడిగాను. ఆ రోజు నా పుట్టినరోజు. అదొకటిను. వాళ్ళు కళారంగానికి ఒక ప్లాట్ఫామ్ అండి. కళారంగం అంటే ఇంతమందిని ఒక స్టేజ్ మీద ఎక్కడ కలవరు. అది ఒక కళారంగంలోనే జరుగుతుంది. కళా సంస్థల వల్లే అవుతుంది. అందుకని ముందు కళా సంస్థ వాళ్ళు జ్యోతి వెలిగిస్తే, ఇప్పుడు నటుడు అంటే ఒకడే, కానీ కళా సంస్థ అట్లా కాదు. నటుడు ఉంటాడు, స్టేజ్ మీద నటి ఉంటుంది, డైరెక్టర్ ఉంటాడు, ప్రొడ్యూసర్ ఉంటాడు, బిజినెస్ మ్యాన్ ఉంటాడు, డాక్టర్ ఉంటాడు, రియల్ ఎస్టేట్ వాళ్ళు. ఇంతమందిని ఒక వేదిక మీద తెచ్చేది మీరే కాబట్టి మీరే జ్యోతి ప్రజలని. ఆ దుబాయ్లో చాలా బాగా నన్ను రిసీవ్ చేసుకుని కార్లు పెట్టి ఎయిర్పోర్ట్ నుంచి. అలా అదొకటి మర్చిపోలేను. అలా
అనేక చోట్ల అద్భుతమైన సన్మానాలు సత్కారాలు పొందాను. ఈ స్టాంపు రిలీజ్ చేయటం ఎప్పుడు జరిగింది? అది అది నా 40 years అప్పుడు గవర్నమెంట్ గుంటూరు పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి నా ఫోటో కలెక్ట్ చేసి నా డీటెయిల్స్ తీసుకొని పంపించారు. అక్కడ ఓకే వచ్చింది. రెడ్ ఫోర్ట్తో పక్కన నా ఫోటో వేసి ₹5 స్టాంపు నా 40 years సెలబ్రేషన్స్లో గవర్నమెంట్ రిలీజ్ చేసింది. ఓకే, అది కూడా ఒక గొప్ప విషయం, అరుదైన అవకాశం. అట్లా ఎన్నో జరిగినాయి, ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి సత్కారాలు సన్మానాలు. నేనే చేస్తుంటాను, నాకు చేస్తుంటారు. అది సోనియా గాంధీతో ఫోటోలు అక్కడ చూశాను, ఏంటి ఏ సందర్భంలో జరిగింది? నేను అప్పట్లో కాంగ్రెస్కి హెల్ప్ చేశానండి. నేను గుంటూరులో రాయపాటి సాంబశివరావు గారికి వాళ్ళకి వీళ్ళకి సన్మానం చేసి, వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ అంటే నాకు మొదటి నుంచి మా ఫాదర్ డేస్ నుంచి ఇష్టం. అప్పుడు నేను ఢిల్లీ వెళ్ళి ఆమెను కలవడం జరిగింది. ఆమె చాలా బాగా రిసీవ్ చేసుకొని ఫోటోగ్రాఫ్ అది ఇచ్చి, తను కూడా నాకు తర్వాత శాల్వా కప్పారు. అవన్నీ కూడా కొన్ని రికార్డ్స్ ఉన్నాయి. చాలామంది సీఎంల చేత శాల్వాలు కప్పించుకున్నాను. ఏవో జరిగినాయి కొన్ని. పద్మశ్రీ రికమెండ్ చేయిస్తామని అంటున్నారు కొంతమంది, అది ఎంతవరకు జరుగుతుందనే తెలియదు. ఇప్పుడు మోడీ గారు ఏంటంటే పద్మశ్రీ అంటే వాళ్లే బాగా తిరిగి ఎంక్వైరీలు చేసి కొంతమంది అద్భుతమైన వ్యక్తులకి ఈ మధ్య ఇచ్చారు. వాళ్ళు కేవలం లెజెండ్స్కే కాకుండా చూడాలి మరి అది ఎలా ఉంటుందో. భగవంతుడు మట్టిలో మాణిక్యాలను కూడా గుర్తిస్తున్నారు.